ఈ వీడియోలో మనము ఉగాది ఎందుకు జరుపుకుంటాము, ఉగాది పచ్చడి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. ఉంటాయి. వాటితో పాటు అవి మనకి పంచే అనుభూతులు కూడా మారుతూ ఉంటాయి. శిశిర ఋతువులో చెట్ల ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి. అదే మళ్ళీ వసంతకాలంలో చిగుళ్ళు తొడిగి కొత్తగా ఉంటాయి. పచ్చని ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనిని మనం వసంతకాలం అని కూడా అంటాము. వసంత ఋతువులో ఉంటుంది కాబట్టి. ఈ రోజున వచ్చే పాడ్యమి తొలి మాసంలో చైత్రంలో వచ్చే ఈ రోజునే చైత్ర పాడ్యమి అని కూడా అంటాము. దీనిని మనం ఉగాది అని కూడా అంటాము. ఉగాదిలో అంటే నక్షత్ర గమనము. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన రోజే కాబట్టి ఉగాది అని అంటాము. కొందరు యుగాది అని కూడా అంటారు. యుగ ప్లస్ ఆది అంటే యుగానికి ఆది యుగాదిగా మారింది. యుగము అంటే ద్వయము లేదా జంట అని కూడా అర్థము. అంటే ఉత్తరాయణము దక్షిణాయనమని అర్థము. యుగము కాగా ఆ యుగానికి అది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపకంగా ఉగాది అనేది రూపొందించింది. ఈ ఉగాదిని మనము కొత్త సంవత్సరము అని కూడా అంటాము. ఈ ఉగాది రోజున మనము పంచాంగ శ్రవణము చేస్తాము. ఉగాది పచ్చడి, ఇలా మామిడి తోరణాలు, కొత్త బట్టలు అన్నీ గుర్తుకు వస్తాయి. చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది, విశిష్టత కూడా ఉంది. చైత్రమాసంలో శుక్ల పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్మకము. ఉగాది చైత్రశుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించాడు అని నమ్ముతారు. మత్స్యావతారం ధరించిన శ్రీ మహావిష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకి అప్పగించిన సందర్భంగా ఈ ఉగాది ఆచరణలోనికి వచ్చిందనేది పురాణాల ప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్రమాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడని అంటారు. అంతేకాకుండా శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన ఈ రోజునే మనము ఉగాది అని కూడా అంటాము. ఈ ఉగాదిని మనము తెలుగు వారందరూ జరుపుకుంటారు. ఇంకా ఉగాది పచ్చడి గురించి. ఉగాది పచ్చడి అంటే మనందరికీ తెలిసిన విషయమే. షడ్రుచుల సమ్మేళనము అంటే 6: బెల్లము, ఉప్పు, వేప, మామిడి, కారము, చింతపండు, ఇలా ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క రుచి ఉంటుంది. బెల్లము అంటే తీపి పదార్థము, అంటే సంతోషానికి చిహ్నము. ఉప్పు రుచికి సంకేతము, ఉత్సాహంగా ఉంటుంది. మామిడికాయ ముక్కలు అంటే వగరు, కొత్త సవాళ్లను, కొత్త టార్గెట్స్ను ఎదుర్కోవడము. వేప పువ్వు అంటే చేదును, బాధ కలిగించే అనుభవాలు. కారము అంటే సహనముతో ఉండడము, ఎదుటి వాళ్ళు ఏమి మాట్లాడినా మనము తెలుసుకొని మాట్లాడాలి. ఇలా రకరకాలుగా ఉంటాయి. ఉగాదిలో మనము ఉగాది పచ్చడి అంటే మనము జీవితంలోని అన్ని అనుభవాలను మనం ఆస్వాదిస్తాము, ఆనందిస్తాము. తద్వారా మనకు అన్నీ కూడా మంచి జరుగుతుందనేది నమ్మకము. ఈ సంవత్సరము మీరందరూ కూడా ఉగాది పండుగను చక్కగా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. వీలైన వాళ్ళందరూ సంప్రదాయ దుస్తులు లేదా నూతన వస్త్రాలు ధరించాలి. ఇంటికి మామిడి తోరణాలు ధరించాలి. గుడికి వెళ్ళాలి, పంచాంగ శ్రవణం చేయాలి, ఉగాది పచ్చడిని సేవించాలి. ఈరోజు మీ ఇంట సుఖ సంతోషాలు, ఈ సంవత్సరం అంతా కూడా మీరు చక్కగా ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.